ఈ ఈ పవిత్ర అని చెప్తా ఐటమ్ ఆంటీదనే చెప్తా. ఎందుకోసం అంటే కన్నడ ఇండస్ట్రీ తను చిన్నప్పుడే మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత చలో ఏదో తనకున్న కారణాల వల్ల అది సెట్ అవ్వక ఆ సీరియల్స్ అవి ఇవి యాక్ట్ చేసుకుంటూ చాలా మంచి ఫేమ్ సంపాదించుకుంది. దాని తర్వాత ఆమెను చూసి ఎందుకో మన తెలుగు ఇండస్ట్రీ దరిద్రమా లేకపోతే ఏందో తెలియదు కానీ ఇక్కడున్న బాయమ్మలు ఎవరు నచ్చరు, ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు ఎవ్వరు నచ్చరు. అక్కడ వాళ్ళదే బాగుంటదేమో, నాకైతే అర్థం కాదు. మరి టు బి ఫ్రాంక్ చెప్తున్నా, అరే ఇంతమంది ఇక్కడ ఈ ఛాన్సులు లేక ఎవరు ఎందుకు పోయి నాకు ఆపర్చునిటీలు లేవు, ఏం తక్కువ ఉంది నాకు, నేను హైదరాబాద్లో ఉంటా, ఇంకా మంచి పనులు చేస్తుంటా, అవసరం లేదు. ఇక్కడ వాళ్ళు అవసరం లేదు, అక్కడ వాళ్ళది అయితేనే వీళ్ళకి బాగా నిండుతుంది అనమాట. అందుకని అక్కడ వాళ్ళనే పిలిపించుకుంటాడు. హీరో కావాలి, విలన్ కావాలి, అందరు కావాలి. మనం తెలంగాణలో బతుక్కుంటూ మనకేమో తమిళనాడులో కావాలి. ఇది ఎంతవరకు కరెక్ట్ బై? ఎవరన్నా నా గురించి ఏమన్నా అనుకోండి బై, ఏ డైరెక్టర్ చూడు ఎవరన్నా చూడండి, నాకేం సంబంధం లేదు. ఉన్న మాట చెప్తున్నా, ఛాన్సులు లేక ఇలా జక్మరాయించుకుంటున్నాం బై. బయట వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు ఇక్కడ వాళ్ళగా టాలెంట్ లేదా? ఎందుకు టాలెంట్ లేదు? పిలిపించి ఒకసారి చేస్తేనే కదా తెలిసేది. ఇక్కడ వాళ్ళు అవసరం లేదు బై, బయట వాళ్ళే ఇలా బాగుంటుంది, బయట వాళ్ళే కావాలి. వీళ్ళకి డైరెక్టర్లకు కావచ్చు, ఎవరికన్నా కావచ్చు. ఇక ఇక్కడ జోకనే పనికి, బయట వాళ్ళ జోకనేకి అయితే బాగా పనికి వస్తుంది. అంటే ఇక్కడ వాళ్ళం కాకుండా బయట బయట వాళ్ళవే కావాలి, బయట వాళ్ళవే జోకుతుంటారు బాగా. పిలిపించుకున్నారు, ఓకే ఆమెకు ఒక ఫేమ్ ఉందని చెప్పి పిలిచారు, క్యారెక్టర్ మంచిది ఇచ్చాడు, దాంతో బ్రదర్ క్యారెక్టర్ మనోడు చేశాడు, అంతా అయింది. దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ ఎట్లా సెట్ అయిందో తెలియదు. బయటికి రూమర్స్ వచ్చాయి, రూమర్స్ వచ్చిన తర్వాత నాకు కూడా కొన్ని తెలియడం జరిగింది. దాని తర్వాత నేను కలిసినప్పుడు చెప్పిన తర్వాత లైట్ రూమర్స్ అనేవి మామూలే కదా, మన ఇండస్ట్రీలో బయట కూడా ఎన్నో జరుగుతుంటాయి కదా అని అన్నాడు. దాని తర్వాత మళ్ళీ రూమర్స్ కాదా నిజమని తెలిసిన తర్వాత నేను కాల్ చేసి మాట్లాడా, నువ్వెంతలే, అరే జలరాబాయ్ నీదేంది నాదేంది అన్నట్టు ఏదో మాట్లాడాడు. సరే మా ఇద్దరికి బ్రేక్ అయింది. నా టెన్షన్స్ వల్ల నేను ఆగిపోయా, మా మమ్మీ మదర్ చనిపోయిన సెంటిమెంట్లో నేనున్నా. ఇదంతా ఇందాక వస్తుంది, ఇక్కడ దాకా వస్తుంది. మళ్ళీ ఐటమ్ అనే గదిలో చందు ఐవాన్ చందు బాయమ్మ అని చెప్పి కోసుకుందంట. చేయి కోసుకోవడం ఇది ఇంకో మిరాకిల్. ఇది మా వాడు ఒప్పుకోలేడు బై ఫస్ట్. ఓకే, స్టార్టింగ్ లో ఒప్పుకోలేడు. నా దేశం ప్రకారం మా వాడు ఒప్పుకోలేడు. నేను కూడా మీరు ఎట్లయితే అన్నారు కదా గ్రౌండ్కి వెళ్ళి మొత్తం అంతా గ్యాదరింగ్ చేసి తెలుసుకున్నా అని చెప్పి నేను కూడా తెలుసుకున్నా. ఎవరు ముందుకు రావట్లేరు బై, అందరు మా వాడినే బ్యాడ్ అంటుంటే ఎందుకంటారు బై బ్యాడ్? మా వాళ్ళలో గుడి కూడా ఉందని చెప్పి నేను మీడియా ముందుకు వచ్చిన. ఇప్పుడు మీరు పిలిస్తేనే నేను వచ్చినా కదా, నా అంతా అయితే నేను రాలే కదా. అవునా కదా, పిలిస్తేనే వచ్చా, నా అంతా నేను రాలే. ఒకటి అది ఎలా జరిగిపోయిందో ఏమో చేయకోసుకోవడం మా వానికి అంటే తొందరగా సెంటిమెంట్ అయిపోతాడు. చిన్నపిల్లని మెంటాలిటీ డేర్ చాలా ఉంది, చిన్నపిల్లని మెంటాలిటీ. అరే మరి ఏం ఊహించుకున్నాడో ఏంటో ఏమో తర్వాత విషయం. చందుది పక్కన పెడితే పెళ్ళి అయిపోయి 45 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉంటే దగ్గర ఎందుకు ఆల్రెడీ మొగుడు ఉన్నాడు, 20-22 సంవత్సరాలు పిల్లలు ఉన్నారు. నువ్వు ఆల్రెడీ కోల్పోయినావు. ఒక ఆడదానికి భర్తను కోల్పోతే ఎంత బాధ ఉంటుందో నీకు తెలుసు. తెలిసి కూడా ఇక్కడ ఇంకొక ఆడదాని జీవితాన్ని నాశనం చేసావు. తెలిసి కూడా ఇక్కడ ఇంకో ఆడామె జీవితాన్ని నాశనం చేసావు. నువ్వు నాశనం అయ్యేది కాకుండా ఆల్రెడీ అంతకుముందు 2-3 ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి కూడా విన్నా నేను. నువ్వు నాశనం కాకుండా యుగంలో కూడా పైనుంచి ఇప్పుడు బ్యాడ్ నేమ్ ఎక్కువ వచ్చిందే మనోనికి. అవునా కదా? ఇక ఇదైతే కరెక్ట్ అయితే కాదు. నేను కరెక్ట్ మాట్లాడుతున్నా లేదు, నాకున్న ఆవేదనతోనే నాకున్న బాధతోనే నేను ఇలా చెప్పుకుంటున్నా. మీకు ఆడియన్స్ కానీ ఎవరికైనా కానీ తప్పుగా అనిపిస్తే నేనేం చేయలేను దానికి. అంటే ఇద్దరు కలిసి 6 to 7 సీరియల్స్ నటించారు. ఎలా ఉండేవారు చందు మీద? అన్న చందు ఒక చిన్నపిల్లని మనస్తత్వం, చాలా డేర్ ఫెలో. ఎవరైనా బాధలో ఉంటే తట్టుకోలేడు, ఎంత పెయిన్ అయినా ఒకటే అనుభవిస్తాడు. సంతోషాన్ని 10 మందితో పంచుకుంటాడు, చెడుని మాత్రం తనే పెట్టుకుంటాడు. చాలా మంచి వ్యక్తి. ప్రతి ఒక్కరితో కలిసి ప్రతి ఒక్కరితో సార్ అని కాదు, బాబాయ్, అంకుల్, బ్రదర్, మామ ఇలాంటి లాంగ్వేజ్. పరాయి స్త్రీని నేను అంటే నాకు తెలిసినంత వరకు వేరే వాళ్ళని చూసింది అయితే నేనైతే చూడలేదు. అలాంటి వ్యక్తి కూడా కాదు చందు. ఇప్పుడేవో కొత్త రూమర్స్, వాళ్ళ భార్య వచ్చి లేదు నైట్ అంతా వచ్చి హింసించి నన్ను కొట్టేటోడు చేసేటోడు, తాగుడు అలవాటు ఉంది, అది ఉంది, ఇది ఉంది. తాగుడు గోవై కామన్ ఎవరన్నా తాగుతారు, ఎవరన్నా. ఇప్పుడు చిన్న మాట అన్న ఒక చిన్న మాట అన్న, ఇప్పుడు నేను చెప్తే మీరు వింటున్నారు. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య 4 గోడల మధ్య ఏం జరిగిందో అడగడానికి చందు లేడు.
అవును. ఒక చిన్న మాట బ్రదర్, అడగడానికి శిల్పా సిస్టర్ ఉంది. శిల్పా సిస్టర్ చెప్పింది ఓకే, నేను బిలీవ్ చేస్తా. కానీ అది ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది, చనిపోయిన చందుకు కూడా తెలియాలి. అవును. ఒక మాట అంటున్నా, ఎందుకంటే ప్లస్ మైనస్ ఆలోచించాలి భయ్. నా సొంత చెల్లెలనుకుంటా, నేను ఇద్దరు సైడ్ మాట్లాడతా, సొంత చెల్లెలనుకుంటా. ప్లస్ ఆలోచించాలి, మైనస్ ఆలోచించాలి. అలా అని చెప్పి చందు మీద అంతా నూకేయద్దు చనిపోయిన మీద. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు చందు మంచోడే, ఒక్క పని చేసిండు ఓకే. అది కూడా ఆ రావడం వల్ల అది సంథింగ్ ఏదో మీకు తెలియదు ఏముంది ఇప్పుడున్న జనరేషన్ లో అంతా అదే. పైనుంచి ఏమో తొక్కలో కోర్టు ఆర్డర్, ఎవరితో అయినా ఇష్టం ఉంటే లివింగ్ రిలేషన్షిప్ పెట్టుకోవచ్చు. ఇది ఒకటి. సిస్టర్ కూడా ఫైట్ చేయడం జరిగింది, అన్ని దగ్గర వెళ్ళారు, ఎక్కడ న్యాయం జరగలేదు. కానీ ఒక దాంట్లో గొప్పది సిస్టర్, ఎందుకంటే ఇంత తెలిసినా కూడా లోపల అంత పెయిన్ భరించుకుంటూ అంత చూసుకుంటూ అది ఉంది కదా, దాని గ్రేట్ ఆన్సర్ సిస్టర్కి. ఇది ఒకటి. దాని తర్వాత లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు, తర్వాత బెంగళూరు వెళ్ళారు. ఓకే, మనోని చాలా మంది అంటున్నారు మనోని మొత్తం మెయింటైన్ చేసేది, అది చేసి ఇది చేసి అది ఎంతవరకు కరెక్ట్. ఇప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోవడం అనేది అది కామన్ అయిపోయింది ఈ మధ్యకాలంలో. దాని గురించి మనం ఎక్కువ మాట్లాడద్దు. కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఎలా అయితే ఏంది, ఒక పిల్లలు అనాథలు అయిపోయారు, పిల్లల తండ్రిని కోల్పోయారు, భార్య భర్తను కోల్పోయింది, వాళ్ళ పేరెంట్స్ ఒక కొడుకును కోల్పోయారు, అన్యాయం జరిగింది, ఆర్టిస్టులు రాలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున ఎవరన్నా ఇప్పుడు చందు చేసింది అంటే వాళ్ళ మనసాక్షి తెలుసు, వాళ్ళు కూడా ఎంత తప్పు చేసిర్రో. ప్రతి ఒక్కరు మంచిగా కాదు. ఇప్పుడు నువ్వు జూన్యంగిత కూర్చున్నావు, నేను శూన్యగిట్లా కూర్చున్నా, నేనెంత లంగానో నా మనసాక్షికే తెలుసు, నేనెంత మంచోనో నాకు తెలుసు, నువ్వెంత లంగావో నీకు తెలుసు, నీ మనసాక్షి తెలుసు, నువ్వెంత మంచోనో నీకు తెలుసు, నీ మనసాక్షి తెలుసు. పైన ఒకళ్ళు క్యాప్చర్ చేస్తుంటారు దేవుడు, అవునా కదా. లేనోని గురించి ఎలిగేషన్స్ వదిలేసి ఒక్క విషయం చెప్తా, ప్రతి ఒక్క ఆడియన్కి, ప్రతి ఒక్క మీడియాకి, ప్రతి ఒక్కరికి చూసింది చూసినట్టు రాయింది, చెప్పింది చెప్పినట్టు అది నిజమా కాదా తెలుసుకొని మీలా గ్రౌండ్ వర్క్ చేశారంటున్నారు కాబట్టి అదే చూపించండి. ఇంకో విషయం, నేను చూసిన ఈ 2-3 రోజుల్లో సరే కొంతమంది యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కావచ్చు, అంటే నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. యూట్యూబ్ అంటే నేను ఒక మా ఫ్రెండ్ క్యారెక్టర్ తెలుసు కాబట్టి ఒకరి దగ్గర నుంచి సాయం తీసుకోవడం మా ఓన్కి అయితే నచ్చదు. నాకు తెలిసినంత వరకు నీ ఛాయ్ తాగితేనే తొక్కపై పెట్టుకో, నీకన్నా రెమ్యునరేషన్ నాకు ఎక్కువ, నేను కడతా అంటే మంచితనం. ఇప్పుడు చనిపోయింది, అతని ఆత్మ ఎక్కడ ఉంటది, చాలా రాంగ్ స్టెప్ తీసుకున్నాడు. దాని చాలా రాంగ్ స్టెప్ తీసుకున్న తర్వాత ఒక చిన్న మాట చెప్తాను నేను. నన్ను ఎంతమంది తిట్టుకున్నా పర్లే, చనిపోయాడు వ్యక్తి, తను మన కళ్ళ ముందుకు రాడు. శిల్పా సిస్టర్ నా చెల్లెలు ఓకేనా, చనిపోయిందని తెలిసిన తర్వాత సరే అన్ని రోజులు నువ్వు సైలెంట్గా ఉన్నావు. చనిపోయిన వ్యక్తి మీద మీరు ఏమన్నా అనుకో సిస్టర్, నువ్వు నన్ను తిట్టుకున్నా పర్లే, నువ్వు నన్ను ఏం చేసినా పర్లే, చనిపోయాడు కాబట్టి అతని ఆత్మశాంతి కోసం చనిపోయినోడు తిరిగి రాడు. కానీ నువ్వు మీడియా వాళ్ళకి నన్ను ఇలా కొట్టేటోడు చేసేటోడు ఇలా అలా చెప్పొద్దు సిస్టర్. ఎందుకోసం అంటే అది సరే కొట్టిండేమో చేసిండేమో ఓకే, ఇప్పుడు బతికి లేడు, అవన్నీ చెప్పుకొని మీ దగ్గరికి పిలిపించుకుందాం అన్నాకి. చనిపోయాడు వ్యక్తి, ఒకవేళ అవి జరిగినా కూడా ఇన్ని రోజులు నువ్వు లోపలే పెట్టుకున్నావు కదా, దయచేసి ఆ లోపల పెట్టుకున్నవి ఈ కొంచెం సేపు ఎందుకు